హాయ్ అండి. ఈరోజు తెలగపిండి కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, తాలింపు దినుసులు వేసి కాస్త వేగనివ్వండి. తర్వాత దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పొడవుగా తరిగిన 3 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజ్ సన్నని ఉల్లి తరుగును కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు వేయించండి. ఉల్లి ముక్కలు ఈ విధంగా కాస్త మెత్తబడేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు, అర టీ స్పూన్ కారం, అలాగే 2 కప్పుల మంచినీళ్ళు వేసుకోండి. కూర కాస్త పొడి పొడిగా కావాలనుకుంటే వాటర్ని కాస్త తగ్గించుకుని యాడ్ చేసుకోండి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి తెలగపిండిని వేసుకుని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్‌కి మూత పెట్టి తెలగపిండిని బాగా ఉడకనివ్వండి. తెలగపిండి ఈ విధంగా ఉడికిన తర్వాత కాసేపు కలుపుకుంటూ పొడి పొడిగా వచ్చేంత వరకు ఫ్రై చేయండి. అంతేనండి.